హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంసీ. ప్రజెంట్ మనం వచ్చేసి శ్రీ చైతన్య కాలేజీలో ఉన్నమాట, మదీనాగూడలో. శ్రీ చైతన్య కాలేజీలో అసలు ఏం జరుగుతుంది ఏంటని ఇక్కడ ఎంక్వైరీ చేసినట్టయితే ఒక ముగ్గురు పిల్లగాలను ఒకసారి హెరాస్మెంట్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే సెక్సువల్గా కానీ ఇది చాలా ఇబ్బంది పెడుతూ చేస్తున్నారు అనమాట. సరే, కొన్ని విద్యార్థి నాయకులు ఇక్కడికి వచ్చి మాట్లాడడం తెలిసిన తర్వాత చూసిన తర్వాత మనం తెలుసుకున్న వివరాలు ఏంటంటే 30 నుంచి 35 మంది అమ్మాయిలని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది అనమాట. మేము వాళ్ళతో చాటింగ్ చేయడం, అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి తీసుకొని ఇబ్బంది పెట్టడం, మాట్లాడకపోతే అంటే ప్రాక్టికల్గా మార్కులు తగ్గడం, చాలా అంటే చికాకుగా మాట్లాడటం, ఇబ్బంది పెట్టడం, ముందర కూర్చోబెట్టుకోవాలి, క్లాసులు చెప్పకుండా కొంచెం విపరీతంగా మాట్లాడడం. మనం అంటే ఉపాధ్యాయులు అంటే మనం ఎలా చూస్తామంటే తల్లిదండ్రుల కంటే ఎక్కువగా భావిస్తాం విద్యార్థుల్ని. అంటే విద్యార్థులను కానీ అలాంటి విద్యార్థులు ఒక చీడ పురుగులాగా తయారైన ఒక మన హరీష్ అనే ఒక వ్యక్తి కెమిస్ట్రీ లెక్చరర్ అనమాట. ఆయన చాలా ఇబ్బందిగా మాట్లాడుతున్నాడు. ఆడపిల్లలకి ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళు పేరెంట్స్ని పిలిచి అలా మాట్లాడడం గల కారణాలు ఏంటో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏ విధంగా వాళ్ళు ఇబ్బంది పడ్డారు, ఏంటి, అసలు ఏం జరుగుతుంది, మరి కోఎడ్యుకేషన్ బాయ్స్ ఉన్నారు, గర్ల్స్ ఉన్నారు. మరి గర్ల్స్ని టార్గెట్ చేయడం ఏంటి, బాయ్స్ని కూడా ఇంకొక విధంగా ఏంటంటే బాయ్స్ని చాలా అంటే కొట్టడం, తిట్టడం, చిన్న చిన్న వర్డ్స్ అంటే కొంచెం మాట్లాడడం. అక్కడ కాలేజీలో అలా మాట్లాడితేనే మన టీచర్స్ కొడతారు, కానీ ఇక్కడ టీచర్సే మాట్లాడడం జరుగుతుంది అనమాట. మరి మేనేజ్మెంట్ ఏం చేస్తున్నారు ఏంటి? గతంలో చూసుకున్నట్టయితే మనం శ్రీ చైతన్యలో కానీ ఎక్కడైనా కానీ అంటే కార్పొరేట్ కాలేజీలో ఆత్మహత్యలు ఎక్కువ, సూసైడ్లు జరుగుతూ ఉన్నాయి. మరి వీటి వలన ఏంటనే అడిగే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి నాతో పాటు. నా పేరు మల్లేష్ అని. నా పేరు మా పాపని ఇంకా జాయిన్ చేయించాను సాయిప్రియను. అయితే అసభ్యంగా ప్రయత్నించినారు కదా, నైట్లో పడదేసుకుంటే ఆ టైప్ మీరు యాసిడ్ పోసా బయటికి వెళ్ళినాక ఎగ్జామ్ రాయని ఏమిన్నాను, ఎగ్జామ్ రాసని ఇస్తే మీకు ఫెయిల్ చేస్తాను మిమ్మల్ని అని ఏవో అభ్యంగా మాట్లాడినట్టు అతను. మా పాప నాకు ఇందాక ఫోన్ చేసి చెప్పింది, డాడీ ఇట్లా అన్నాడు అని. అంటే ఇంకా ఎంతమంది రమ్మంటే 5 numbers మేము మా 5 numbers మీద ఏవో చార్జ్ చేస్తున్నాడు ఆయన. మీరు ఏదో వస్తారా, లేకపోతే ఎగ్జామ్ రాసుంటే అలా పక్క నుండి బాడీ చూడడం కానీ అలాంటి ఏవో అధ్యాపకంగా ప్రదర్శించినట్టు అతను రావాలి కంపల్సరీ మా దగ్గరికి. వస్తే వాళ్ళు ఏం చేయాలో చేస్తాం మేము, లేకపోతే పిఎస్ కంప్లీట్ ఇచ్చేసి ఏదో ఒకటి చేస్తాం మేము. అతను ఇది 1 month నుంచి చేస్తారంట. చెప్పుకోలేరు మాకు, చెప్పుకుంటే ఏమంటామని చెప్పుకోలేదంట వాళ్ళు. చెప్పుకొని మాకు మొన్న చెప్పారు, చెప్తే వస్తాము మా కాలేజీకి వచ్చి మాట్లాడతాం మేము అని చెప్పాను. చెప్తే ఈరోజు మళ్ళీ ఫోన్ చేశారు నాకు, పేరెంట్స్ మీటింగ్ ఉంది ఆడి రావమని చెప్పారు అని. అంటే వచ్చాను నేను. వస్తే ఇక ఇంకో తీరు మారింది ఇక్కడ మేనేజ్మెంట్. మేము 2 రోజుల ముందే పంపించేసాను అతను. అంటే అట్లా పంపిస్తారు సార్ అతన్ని. మేనేజ్మెంట్ పేరెంట్స్ కంప్లీట్ ఇచ్చాను తెలియదు వాళ్ళకు. కంప్లీట్ గా మేనేజ్మెంట్ అన్నప్పుడు మేమే పంపించేసామంటే అందులో ఏ చేయకూడదని మేము అనుకుంటున్నాం అంతే. వాళ్ళు పిలిపియాలి, లేకపోతే పిఎస్ కంప్లీట్ చేస్తే దారుణంగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన నిజము. ఇది లెక్చరర్ కూడా ఉంటుంది చాలా. అది ఏదుగా వాళ్ళు కూడా మీ వంతులో మీరు పంపించుకుంటే మేము లక్షల ఫీజు కడుతున్నాం ఇక్కడ. ఫీజు కట్టకపోతే టైం ఫీజు కట్టలేదు అని చెప్పి మాకు మెసేజ్ పంపిస్తున్నారు. మేము సపోజ్ చేసి తీసుకొచ్చి ఫీజులు కడుతున్నాం, లక్షల ఫీజు కడుతున్నాం ఇక్కడ. దానికి ఏది రెస్పాన్స్? పోలీసు కూడా పట్టించుకోవాలి, దీన్ని ఉన్న మేనేజ్మెంట్ కూడా పట్టించుకోవాలి. మేనేజ్మెంట్ అంటే మేము పంపించాం 2 days బ్యాక్. అంటే 2 days బ్యాక్ ఎట్లా పంపిస్తారు మీరు? మాకేం ఇన్ఫర్మేషన్ ఇప్పుడు చెప్తారు. మాకు వచ్చి గట్టిగా అడిగితే మేమే పంపించాము అతన్ని. పంపించినంత వాళ్ళు మేము పట్టిస్తామంటే ఎట్లా పట్టిస్తారు? ఫస్ట్ చెప్పాలిగా, మీరు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆడు అని అనుకుంటున్నాం. నమస్తే. ఇది పాపస్వామికి బాగా మిస్బిహేవ్ చేస్తున్నాడని ఇంటికి వచ్చినాక చెప్తే వచ్చి మాట్లాడాము. మాట్లాడుతుంటే కాలేజీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నిన్ననే ఆల్రెడీ ఇష్యూ జరిగింది, పంపించేసాం ఆయన ఇప్పుడైతే లేడు. పాప ఎప్పటి నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్? పాప సెకండ్ ఇయర్ నుంచి. సెకండ్ ఇయర్ కదా, గత ఎన్ని రోజుల నుంచి ఎలాంటి చేస్తున్నారంట? మనకి చెప్పడం మాత్రం నిన్న చెప్పారు స్వామి. అంతకు ముందు వాళ్ళకు ఉంది కానీ మనకి ఇన్ఫార్మ్ చేయలేదు. మేము గట్టిగా అడిగితే అప్పుడు చెప్పారు స్వామి. ఇక్కడ ఉంటారా, ఇంటికి వస్తారు? ఓకే. మరి ఏమన్నా మేనేజ్మెంట్ ఏమన్నారు లోపల? ఈ రోజు వచ్చి అడిగితే లేదు నిన్ననే ఆయన తీసేసాం స్వామి అని అన్నారు. మేమైతే కేసు పెట్టాము. ఎందుకు తీసేసారంటే కారణాలు చెప్పారు మీకు ఏమన్నా? అదే ఇట్లా ఈ పిల్లలతో మిస్బిహేవ్ చేస్తున్నాడు అందుకనే తీసేసామని చెప్పారు. నిన్న ఆల్రెడీ పేరెంట్స్ వచ్చి చెప్పారు, అందుకనే తీసేసాం స్వామి. ఏం చేస్తే కరెక్ట్ అంటున్నారు? ఈ విషయం ఆయన మీద కేసు అయితే పెట్టాము స్వామి. పోలీసులతో కూడా మాట్లాడాము. వాళ్ళు మరి ఏం డిసిషన్, లెటర్ అయితే రాసి ఇచ్చాము, ఎఫ్ఐఆర్ కాపీ అడిగాము. మరి వాళ్ళు ఏం డిసైడ్ చేస్తారో చూడాల్సి. మనతో ప్రజెంట్ శ్రీ చైతన్య విద్యార్థులు ఉన్నారు. నమస్తేనా? నమస్తే సార్. చదువుకుంటున్నారు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుకుంటున్నా. మీ పేరు? సిద్ధార్థ్. ఏంటన్నా ఈ ప్రాబ్లం ఏంటి? కాలేజీలో గల ప్రాబ్లం ఏంటి? అయితే మాకు రోజు పొద్దున రాగానే సైన్స్కి ఇచ్చారు అంటాడు ఆయన. నీలో చెప్పిస్తాడు, తిలక్ నీలో చెప్పిస్తాడు, గోడకేసి కొడతాడు, చెంపాల మీద కొడతాడు, ఎట్లుంటే అట్లా కొడతాడు. టెస్ట్ చదువుకోవట్లేదనే ఓన్లీ టెక్స్ట్ బుక్ ధ్యానందుకే కొడతాడు. ప్రిన్సిపల్ కూడా ముండా గిండా అవి అని గలీజ్ మాటలు తిడతాడు. మళ్ళా శేషు సార్ అని ఒక ఆయన ఉంటాడు, ఆయన టెస్ట్ రాకపోతే ఇంటికి పంపించాడు. బస్ స్టూడెంట్స్ అయినా సరే, కాలేజ్ బస్ అయినా సరే ఇంటికి పంపి అంటాడు. ఏం రీజన్ లేకపోయినా కొడతాడు. రీజన్ లేకుండా కొడుతున్నారు. చదువుకుంటున్నా కూడా కొడతారు. ఇంకా ఆడపిల్లగా లేదు ఇబ్బంది పెడుతున్నారంట, మీరు ఎంత జరిగింది ఏమన్నా అలాంటివి?
అంటే మేము ఆ రోజు రాలేము, కెమిస్ట్రీ సార్ చేసిన రోజు మేము ఆ రోజు కాలేజ్ రాలేము, మాకు తెలియదు. నేను చెప్తాను, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకేమన్నా? వాష్రూమ్ కూడా ఓనియరు, ఎందుకు పోతారు మీరు అంటే షుగర్ పేషెంట్ అని వాష్రూమ్ కూడా పంపారు. ఓన్లీ బ్రేక్ ఉన్నప్పుడు వాళ్ళే ఉట్టప్పుడు పోవద్దు. మనం మీరు పేషెంట్సా, షుగర్ పేషెంట్సా, ఉట్టప్పుడు పోవద్దు. క్లాస్లో కూర్చోవాలి, బ్రేక్ లైన్ వాళ్ళు బయటికి అప్పుడు ఇబ్బందులు పట్టించుకోరు వాళ్ళు ఎప్పుడు. పట్టించుకోరు. వాష్రూమ్ ఆడితే పంపారు ఊకనే. మరి మీ పేరెంట్స్ కి చెప్పుకుంటున్నారు విషయాలు ఎలాంటి జరుగుతుంది? మీ పేరెంట్స్ చెప్తున్నారా? పేరెంట్స్ కి సిల్లి చెప్పాం కదా సార్, అట్లా అందుకని. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్ కి ఫీజు కట్టడానికి 80% ఉంటేనే అప్లై చేసి చేయనిస్తాం, లేకపోతే చేయనియమని. 80% కడితేనే ఎగ్జామ్ ఫీజు ఎలా ఉంటుంది, అది ఉండదు. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏం పట్టించుకోవట్లేదు, ఖచ్చితంగా ఫీజు కట్టాలి, లేకపోతే తీసుకోం మేము, అప్లై చేయమని చెప్పి ఫోర్స్ చేస్తున్నారు చాలా మమ్మల్ని. ఫోర్స్ చేస్తారు, ఇబ్బంది పెడతా ఉంటారు. చదువు విషయాలు అలా చేస్తారు, చదువుకున్నప్పుడు కొట్టడం కానీ ఇలాంటివి చేస్తూ ఉంటారా? కానీ అందరు కొట్టారు, నార్మల్ గానే ఉంటారు, లెక్చరర్స్ బాగానే ఉన్నారు. కాకపోతే ఫీజు గురించి మాత్రం ఫోర్స్ చేసి కట్టమని చెప్తున్నారు. 80% కట్టండి, 80% కట్టండి అంటే క్లాస్ లో అందరి ముందు లేపి నువ్వు ఫీజు కట్టలేదు, ఫీజు కట్టాలి అని చెప్పడం. అంటే కించపరుస్తూ ఉంటారు. కించపరచడం అట్లా కాదు, కానీ ఇట్లా నార్మల్ గా అందరి ముందు మీరు ఫీజు కట్టలేదు, ఫీజు కట్టాలి, ఇంతుంది అంతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. కొన్ని మంది విద్యార్థి సంఘాలను మాట్లాడే ప్రయత్నం చేస్తాను. నమస్తే అన్న. నా పేరు ధనరాజ్ అన్న. నా పేరు ధనరాజ్. నేను చెల్లింగపల్లి మండలి BSFI నుంచి వచ్చాను. ఇది ఏంటంటే ఇక్కడ చైతన్య క్యాంపస్లో ఈ సార్ వాళ్ళు మస్తు కంప్లైంట్లు. లేడీస్కి అనేది ఒక రెస్పెక్ట్ లేదు, బాయ్స్కి అనేది తీసుకోవాలి, తలకాయలు తీసి బెంచ్ గుద్దాలి, ప్యాడ్లతో కొట్టాలి, కట్టెలతో కొట్టాలి, రాకపోతే పెన్ను తీసుకొని నీకు గుచ్చుతా. లేట్ వస్తాయి, 5 minutes లేట్ వస్తాయి. పిల్లలు ఎంతమంది ఏడుస్తారు తెలుసా అన్న, లోపల పోయి అడిగితే. ఇప్పుడు ఇదొకటి, మన చందనార్ బ్రాంచ్ ఒకటి, అరుణ మేడం అని ఉంటుంది అన్న. మేడం పెట్టే టార్చర్కి పిల్లలు అయితే అన్న మేము సూసైడ్ చేసుకుంటే మా పేరెంట్స్కి మీరే చూసుకోండి అని చెప్పి నిన్న ఒక కంప్లైంట్ వచ్చింది అన్న. పొద్దున్న చూసి ఇది ఒక కంప్లైంట్. ఇప్పుడు ఈ సార్ వాళ్ళు అనేది 4 ఉన్నారన్న, 4 ఇట్లనే చేస్తారు పిల్లలకి. ఆ లేడీస్ సిస్టర్ లెక్క చూడరు, ఎవరు అనుకోరు, వాళ్ళ అవర్లు అన్నట్టు మాట్లాడడం. మెసేజ్లు ఉన్నాయన్న మా దగ్గర అన్ని. ఎట్లా అంటే పాటలు పాడాలి, క్లాస్కి వచ్చి పాటలు పాడాలి. పాటలు ఎట్లా అంటే ఏదో మన క్లాస్కి వచ్చినప్పుడు లెసన్ చెప్పాడు, ఏదో మన క్లాస్కి వచ్చి మన లెసన్ క్లాస్ కాకుండా ఈ షూటింగ్కి వెళ్తాం కదా మనం, షూటింగ్కి వెళ్ళి మాట్లాడినట్టు ఉంటుంది వీళ్ళకి. అంటే చైతన్య క్యాంపస్ అంటే ఎట్లా అంటే మజా పడ్డకు మొత్తం లక్షలు అన్న. ఫీజు కట్టకపోతే మాత్రం టార్చర్, దానికి ఫీజు కట్టకపోతే మాత్రం టార్చరు. ఫీజు కట్టలేరు అనుకో మీ స్టూడెంట్స్ రాడు, చక్కగా రాడు, ఆ గల్లీలో సిగరెట్ తాగుతాడు, ఈ గల్లీలో సిగరెట్ తాగుతాడు. అంటే పిల్లలు ఎందుకు తాగుతారన్న? చదువుకోనికే రాకుండా తాగడానికి వెళ్తారు అన్న పిల్లలు. మేడం వాళ్ళు ఏమో ఒక్క ఎగ్జామ్ రాకపోతే ఫెయిల్ అయ్యిండు, ఆర్గనైజేషన్ వాళ్ళు పోతే మేడం వాళ్ళు ఏమంటారు తెలుసా, మీరు కూడా మాతో పాటు రండి, మేము కూడా మీతో పాటు వస్తాం. అంటే ఆర్గనైజేషన్కి వీళ్ళు ఏమి ఇస్తారన్న మాకు, వీళ్ళు ఏమైనా చేస్తారా అన్న? పిల్లలకి అట్లా చేసి కాబట్టి మీ పిల్లలు ఇట్లా చచ్చిపోతారు. ఈ చైతన్య క్యాంపస్లో మొత్తం, ఈ చైతన్య క్యాంపస్లో మొత్తం అయ్యేది ఇదే. ఈ చైతన్య క్యాంపస్లో అయ్యేది మొత్తం ఇదే సార్. మొత్తం అన్న ఎట్లా చేస్తారు అంటే పిల్లలకు ఒక టార్చర్ నరకం చూపిస్తారు పిల్లలకి. ఆడపిల్లలు ఏమంటారు పైన మాట్లాడారు కదా, ఆడపిల్లలు ఏమంటారు అంటే భయపడుతారు చెప్పడానికి, వాళ్ళు చెప్తాడానికి భయపడుతారు. 4 సార్ ఉన్నారు, 4 సార్ వాళ్ళు మొత్తం ఇదే చేస్తారంట, అదే టాపిక్ అన్న వస్తున్నారు మాతో మజాక్ ఆడుతారు కావాలని. వీడియోలు మాత్రం అన్ని పంపించారు సార్ వాళ్ళు, మొత్తం వీడియోలు పంపించారు మాకు. అన్నీ మా దగ్గర ఉన్నాయి, అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. ఒక్కసారి కాదు సార్, ఈరోజు మనకు తెలిసింది ఒకటే సార్ అని చెప్పి పైన అడిగితే 4 సార్లు బయట పడ్డారు. ఇప్పుడు మేనేజ్మెంట్ ఏమంటున్నారు మరి మీతో? వాళ్ళు ఏమంటారు ఇది ఒక్కదానికి కాంబినేషన్ అండి, మేమే కంప్లైంట్ ఇస్తామంటే పిల్లలేమో ఎన్నో సార్లు చెప్పారంట, ప్రిన్సిపాల్ కి చెప్పారంట, పట్టించుకోలే. ఏమైంది? జైలర్లో తిడుతురంట మళ్ళీ. పిల్లలేమో ఇప్పుడు ఏడుస్తున్నారు క్లాస్లలో, లేడీస్ మొత్తం ఏడుస్తారు. ఒక అన్నలాగా వచ్చి అడుగుతుంటే వాళ్ళే అన్న మీరే చెప్పండి అన్న, చూడండి అన్న ఒకసారి మాకు ఏదో ఒకటి చేయండి అన్న అని చెప్పి పిల్లలు చెప్తున్నారు. న్యాయం కావాలి, ప్రైవేట్ కాలేజ్ నుంచి కార్పొరేట్ కాలేజ్ నుంచి మీకు ఎలా న్యాయం కావాలి, ఆడపిల్ల కాళ్ళకి ఏం జరగాలి? ఒకటే అన్న, ఏం లేదు, వాళ్ళకి టైం టు టైం పంపించేయాలి ఒకటి. ఇంకోటి వచ్చి వాళ్ళకి కొట్టొద్దు, చేయొద్దు. వీళ్ళు ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళు మాత్రం మాకు కావాలి. వాళ్ళు వచ్చి మా ముంగడ వాళ్ళకి సారీ చెప్పి వాళ్ళ కాలు మొక్కి పోవాలి. వాళ్ళు లేడీస్ కాలు మొక్కాలి. సార్ గాడు ఎవరైతే చెప్పిండో వాడు వచ్చి కాలు మొక్కాలి, లేకపోతే మేము ఏం చేయాలో మేము అది చేసి చూపిస్తాం. పిల్లలకి బాయ్స్ కి కూడా సారీ చెప్పాలి. బాయ్స్ కి అయితే ఇష్టం ఉన్నట్టు కొడుతున్నట్ట, ఏదో బయట కొట్లాడితే ఎట్లా కొడతామో అట్లా పెన్ను తీసుకొని కూర్చుతాడంట. లేడీ వస్తే పెన్ను తీసుకొని కూర్చోడం అంటే ఆయనకి ఇది రౌడీజం లెక్క అనిపిస్తుంది, ఆయనకి కాలేజ్ లెక్క అనిపిస్తలే. బయట కొట్లాడితే ఎట్లా కూర్చుకుంటామో అట్లా కూర్చుతాడంట. పిల్లలు అయితే ఏం చెప్తున్నా, సార్ కానీ తీసేయాలి క్యాంపస్లోకి వెళ్ళి. ఫస్ట్ మొత్తం తీసేయాలి, సార్ కానీ తీసేయాలి, మేడం తీసేయాలి. ఒక మేడం ఇప్పుడు చెప్పిందంట, మీరు మాట్లాడారు అనుకో ఎవరితోటన్నా మండే రోజు మీకు టార్చర్ పెడతా. ఇప్పుడు చెప్పారంట, జస్ట్ ఇప్పుడే పిల్లలకు మండే రోజు టార్చర్ పెడతారంట. టార్చర్ కాదన్నా, వీళ్ళు మాత్రం మండే రోజు మాకు ఒక్క మెసేజ్ వచ్చినా చైతన్య క్యాంపస్
మండే నుంచి క్లోజ్ మొత్తం మన క్యాంపసే క్లోజ్ చేస్తాం మేము. చూశారు కదా కార్పొరేట్ కాలేజీలో ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఆడపిల్లగాళ్ళకి మగ పిల్లగాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలిగిస్తున్నారో, వాళ్ళు సూసైడ్ గల కారణాలు, ఇబ్బంది పెట్టడం అంటే వాళ్ళని అంటే ఏ విధంగా అంటే టార్చర్, చదువుకునే స్టూడెంట్స్ని టార్చర్ చేసి కొట్టడం,